Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA గవర్నమెంట్ కాలేజ్ శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు ప్రిపరేషన్లో పార్ట్గా ఏఎస్ఓ 2022 కాన్సెప్ట్స్ ఇచ్చిన క్వశ్చన్ల ప్రకారము 43 నుంచి 50 వరకు ఉండే క్వశ్చన్లు కాన్సెప్ట్స్ ఆ క్వశ్చన్స్ డీటెయిల్స్ అవి చూద్దాం. ఇక్కడ ఎక్సెల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, తర్వాత ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ వచ్చాయి. వాళ్ళు మిక్సింగ్గా ఇస్తున్నారు, కంటిన్యూగా ఇవ్వలేదు. ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ ఒక 30 వరకు ఇచ్చారు, 29, 30 వరకు. వాటిలో కూడా 2 వేరే వచ్చాయి. మళ్ళీ 30 నుంచి 50 మధ్యలో ఈ కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైనాన్షియల్ అండ్ లాజికల్ ఫంక్షన్స్, ఇది కొంచెం మీరు ఎక్సెల్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఈ ఐపిఎంటీ అంటే ఇది ఇంట్రెస్ట్కి సంబంధించింది, రిటర్న్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ ఏ పీరియడ్ అనమాట. మనము ఈ ఈఎంఐలో కడతాం కదా, మనం ఏదైనా ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నప్పుడు అది 2 పార్ట్స్గా ఉంటుందన్నమాట. ఒకటి ప్రిన్సిపల్ కాంపనెంట్కి వెళ్తుంది కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ కాంపనెంట్కి వెళ్తుంది. ఇనిషియల్గా స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ కాంపనెంట్ ఎక్కువ ఉంటుంది, పెద్ద లోన్ అమౌంట్ అయితే. చిన్నవైతే కొంచెము తక్కువే ఉంటుంది అది. కానీ హౌసింగ్ లోన్ అలాంటివి అయితే ఫస్ట్ ఇనిషియల్గా ఇంట్రెస్ట్ కాంపనెంట్ ఎక్కువ ఉంటుంది, క్రమంగా ఇంట్రెస్ట్ కాంపనెంట్ తగ్గుతూ ఆ తర్వాత చివరికి వచ్చేసరికి ప్రిన్సిపల్ కాంపనెంట్ ఒక హాఫ్ పీరియడ్ అయిన తర్వాత ప్రిన్సిపల్ కాంపనెంట్ పెరుగుతూ అది క్లోజ్ అయిపోతుంది అనమాట. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. ఇక్కడ పీపీఎంటీ అంటే రిటర్న్స్ ప్రిన్సిపల్ పేమెంట్ ఫర్ ఏ పీరియడ్. ఇది సమ్ ఇఫ్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఇఫ్ అనేది యాడ్స్ వాల్యూస్ సాటిస్ఫైయింగ్ ఏ కండిషన్. మనం అక్కడ కండిషన్ ఇస్తాం అనమాట. ఒక 50 కన్నా తక్కువ ఉంటే సమ్ చెయ్యి, లేదా 50 కన్నా ఎక్కువ ఉండే వాటిని మాత్రం సమ్ చెయ్యి. మనం మినిమం 35 మార్క్స్ పాస్ పెట్టుకున్నాం అనుకోండి, 35 కన్నా ఎక్కువ ఉండేవి మాత్రం సమ్ చేయండి అనే కండిషన్ అది సమ్కి. మనం ఆర్ అనేది రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ కండిషన్ ఈజ్ ట్రూ అనమాట. ఇవి ఈ ఎక్సెల్ ఫంక్షనల్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ ఇవి. ఇక్కడ లోన్ అనేది ఇంట్రెస్ట్ కాంపనెంట్గా ఉంటుంది, దాన్ని ఐపిఎంటీ అంటారు. ఈ ప్రిన్సిపల్ కాంపనెంట్ అనేది పీపీఎంటీగా ఉంటుందన్నమాట. అది చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం డీప్గా ఇచ్చారు ఇక్కడ. దానికి సంబంధించి క్వశ్చన్ ఏముందంటే, ఈ 43వ క్వశ్చన్, 42 వరకు ఇది వరకు మనం 70వ వీడియో వరకు అయిపోయింది. ఇది 71 వీడియో నెంబర్ 71 ఇది. ఇప్పుడు 43 క్వశ్చన్ ఏమంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చారనమాట. ఇక్కడ ది ఐపిఎంటీ ఫంక్షనల్ ఫైనాన్షియల్ ఫంక్షన్ రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ ఏ గివన్ పీరియడ్ బేస్డ్ ఆన్ ఏ పీరియడ్ కాన్స్టెంట్ పేమెంట్ అండ్ ఏ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. ఇది ఐపిఎంటీ అంటే అంట. తర్వాత పీపీఎంటీ ఫైనాన్షియల్ ఫంక్షన్ రిటర్న్స్ ది పేమెంట్ ఆన్ ది ప్రిన్సిపల్ ఫర్ ఏ గివన్ పీరియడ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ కాన్స్టెంట్ పేమెంట్స్ అండ్ ఏ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్ అని ఇచ్చారనమాట. ఇక్కడ దీంట్లో ఏది తప్పు, మీరు ఇంగ్లీష్దే చూడండి. ఈ 2 ప్రకటనలు సరైనవే. ఎందుకంటే ఇది మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ రిటర్న్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ ఏ పీరియడ్, రిటర్న్స్ ప్రిన్సిపల్ పేమెంట్ ఫర్ ఏ పీరియడ్ అనమాట. ఈ రెండు వాటికి సంబంధించింది అది. కాబట్టి 2 ప్రకటనలు సరైనవే. కాబట్టి ఇక్కడ ఈ ఐపిఎంటీ అనేది వ్యవధి, స్థిరమైన చెల్లింపు మరియు స్థిరమైన వడ్డీ రేటు ఆధారంగా ఇచ్చిన కాలానికి వడ్డీ చెల్లింపును అందిస్తుంది ఇది. అది పీపీఎంటీ అనేది కాలానుగుణ స్థిరమైన చెల్లింపులు మరియు స్థిరమైన వడ్డీ రేటు ఆధారంగా పెట్టుబడి కోసం ఇచ్చిన కాలానికి అసలు మొత్తంపై చెల్లింపుని ఇది అందిస్తుంది. సరైన సమాధానం ఇవి 2 కూడా సరైనవే. మనము బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు ప్రతి నెలా కట్టే ఈఎంఐలో 2 భాగాలు ఉంటాయి. ఇది ఆల్రెడీ చెప్పాను, ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్. ఈ ఐపిఎంటీ అనేది మనం కట్టే ఈఎంఐటీలో ఒక నిర్దిష్ట నెలలో కేవలం వడ్డీ ఎంత కడుతున్నామో లెక్కించడానికి ఈ ఫంక్షన్ వాడతారనమాట. ఇందులో ఐ అంటే ఇంట్రెస్ట్, అదే పీపీఎంటీ అంటే ప్రిన్సిపల్ పేమెంటు. ఆ నెలలో ఈఎంఐ అసలు బాకీ ఎంత తగ్గుతుందో లెక్కించడానికి దీన్ని వాడతారు. ఇందులో పి అంటే ప్రిన్సిపల్ కాంపనెంటు. ఈ 2 ప్రకటనలు ఎక్సెల్ నియమాల ప్రకారము ఇది 100% కరెక్టు. మనము ఇటువంటివి ఎన్నో వస్తాయో తెలియదు, కొన్ని ఇంపార్టెంట్ వల్ల తెలుసుకుంటే ఎక్సెల్కి సంబంధించి బాగుంటుంది. కాబట్టి అది చూడండి. తర్వాత ఇది క్వశ్చన్ నెంబర్ 44. ఇక్కడ సమ్ ఇఫ్ 6, నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, ఇవి ఈ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నారు. ది సమ్ ఇఫ్ ఫంక్షన్ యాడ్స్ ఆల్ ది నంబర్స్ ఇన్ ది రేంజ్ ఆఫ్ సెల్స్ కాదు. ఎందుకంటే సమ్ ఇఫ్ అనేది ఆల్ని కాంట్రాక్ట్ చేయదు, ఏదో కండిషన్ బేస్ చేసుకునే చేస్తుంది. అలాగే ది ఆర్ లాజికల్ ఫంక్షన్ రిజర్వ్స్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్.
అది కూడా తప్పే అనమాట. ఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి వీడు ఏం చేశాడంటే 1, 2 కరెక్ట్ ఉండే ఆప్షన్ ఇచ్చాడు. ఇవి 2 తప్పు ఉండే ఆప్షన్ వెంటనే ఇచ్చాడనమాట. ఇక్కడ ది ఆర్ లాజికల్ ఫంక్షన్ రిజర్వ్స్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్. తెలుగులో చూద్దాము. ఈ సమ్ ఇఫ్ అనే ఫంక్షను సెల్ పరిధిలో ఉన్న అన్ని సంఖ్యలను కూడేస్తుంది ఇది. అలాగే ఆర్ లాజికల్ ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్ విలువను రివర్స్ చేస్తుంది అని ఇచ్చారనమాట ఇది. కానీ ఇది తప్పిది. అన్ని పరిధిలోని కాదు. ఎందుకు? అది గుడ్డిగా కూడదు. మనం పెట్టే ఒక నిబంధన కండిషన్‌కి సరిపోయే నంబర్లు మాత్రమే కూడుతుంది. ఉదాహరణకు కేవలం 40 కంటే ఎక్కువ ఉన్న నంబర్లు మాత్రమే కూడాలి అన్నప్పుడు, అదే ఇందాక చెప్పాను కదా! మనకిప్పుడు డిగ్రీలో పాస్ అవ్వాలంటే 40% మార్కులు రావాలి అంటున్నారు. 40 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళని అది కూడుతుందనమాట. కేవలం అన్ని సంఖ్యలు కలపడానికి ఓన్లీ సమ్ అనే ఫంక్షన్‌నే వాడతాం అనమాట. ఈ సమ్ ఇఫ్ అనేది అక్కడ కండిషనల్‌గా ఉంటుందనమాట. ఈ ఆర్ ఫంక్షన్ ఇది విలువలు రివర్స్ చేయదు ఇది. ఓఆర్ అంటే విలువను రివర్స్ చేయదు. ఇది ఇచ్చిన చాలా కండిషన్‌లో ఏ ఒక్కటి నిజమైనా ఈవెన్ ఇఫ్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇది టోటల్ రిజల్ట్‌ను ట్రూ అని ఇచ్చేస్తుంది. విలువ రివర్స్‌ను ట్రూ అని గాని, ఫాల్స్‌ని ట్రూగా గాని చేసే ఫంక్షన్‌ను నాట్ అంటారు. ఈ ఆల్ లాజికల్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ రివర్స్ చేయదు ఇది. రివర్స్ చేయదు. కాబట్టి ఇది తప్పు. కాబట్టి మనము ఇక్కడ కరెక్ట్‌వేవో గూడా కరెక్ట్ ఆప్షన్స్ ఏదో గూడా ఇచ్చున్నారనమాట. సమ్ ఫంక్షన్ దేనికి వాడతాము, నాట్ ఫంక్షన్ దేనికి వాడతాం అనేది గూడా ఇచ్చారు. కాబట్టి వెంటనే వాళ్ళు ఒక 2 ప్రకటనలు కరెక్ట్ ఒకటిచ్చారు. 2 ప్రకటనలు తప్పు ఒకటిచ్చారు. మనం బాగా పర్ఫెక్ట్‌గా ఐడియా ఉంటే తప్ప మనము మార్కులు చేయలేము. ఇవి సెన్సస్ గురించొచ్చింది. మీరు మామూలుగా ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో అయినా, జనరల్ స్టడీస్‌లో అయినా గూడా సెన్సస్ గురించి కొన్ని ప్రశ్నలుంటాయండి. కానీ మన దురదృష్టము 2001లో మనకు సెన్సస్ జరగలేదు. దాని గురించి ఒక వీడియో చేసున్నాను. ఆ స్వాతంత్రానికి ముందర ఎన్ని జరిగాయి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని జరిగాయి, 8 స్వాతంత్రం ముందు జరిగాయి, 8 స్వాతంత్రం తర్వాత వచ్చాయి. ఈ సెన్సస్ గురించి 2025లో కొన్ని క్వెషన్‌లొచ్చాయి. ఒకటో రెండో వచ్చినాయి. 22లో కూడా ఈ సెన్సస్‌కి సంబంధించి డైరెక్ట్ క్వెషన్‌లు ఇచ్చాడు. అంటే ఇక్కడ మనము 2020 సెన్సస్ ప్రకారము మనము ప్రతి చదరపు కిలోమీటర్‌కి 382 మంది వ్యక్తులున్నారు. అందులో ఈ 62,37,00,000 మేల్ పాపులేషన్ ఉన్నారు. 58,65,00,000 ఫిమేల్ పాపులేషన్ ఉన్నారు. మొత్తం పాపులేషన్ 121,02,00,000 అన్నమాట అది. కాబట్టి ఇది పాపులేషన్‌కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఇవి. ఇందులో అక్షరాస్యత రాష్ట్రం వారీగా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఇది ఉంది, ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ చదరపు కిలోమీటర్‌కి ఎక్కువ మంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూసుకొని ఉండాల్సిందే. ఇది మొత్తం పాపులేషను, మొత్తం జనాభా మిలియన్స్‌లో ఇచ్చారు. ఇది మేల్ జనాభా, ఇది ఫిమేల్ జనాభా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాము 2011 జనాభా లెక్కల ప్రకారము ఇది ప్రతి చదరపు కిలోమీటర్‌కు ఎంతమంది వ్యక్తులున్నారు? 382 మంది. ఈ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. కొంచెం రేంజ్‌లో కూడా ఇస్తాడు. 381, 383 అని కూడా ఇస్తాడు. కన్‌ఫ్యూజ్ కాకుండా 382 గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు 2025 ఏఎస్ఓ చేసినప్పుడు దీని గురించి చాలా డీటెయిల్‌గా చేసున్నాను. ఇది చదరపు కిలోమీటర్‌కి వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంతుంది? దానికి సంబంధించి కూడా వివరాలు అక్కడ ఇచ్చున్నాను. అక్కడ చూసుకోండి. ఇప్పుడు మనము ఇది తెలుగులో ఉంది. చదరపు కిలోమీటర్‌కి మనకు 382 మంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెము ఈ డీటెయిల్స్ నేను ఇక్కడ అందిస్తాను. మొత్తం మనము 2011 జనాభా లెక్కలనేది మన దేశంలో జరిగిన 15వ జాతీయ జనాభా లెక్కల సేకరణ. ఇప్పుడు ఒక జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది కదా 2026, 27లో అది 16వ జాతీయ జనాభా లెక్కల సేకరణ. ఆ 2011 ప్రకారం మొత్తం 121.2 కోట్లుగా నమోదైంది. పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య ఇలా ఉంది. జనసాంద్రత 382 మంది ఉన్నారు. అక్షరాస్యత 74.04 మొత్తం అక్షరాస్యత. అందులో పురుషులు ఎక్కువగా 82.14 ఉన్నారు. స్త్రీల అక్షరాస్యత 65.46 ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఎస్టిమేట్స్ ఏమన్నా ఉంటే చూసుకోండి. కాకపోతే ఇప్పటి వరకు ఇదే స్టాండర్డ్ అనమాట. ఇంకా అవన్నీ వచ్చేసరికి 28 అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకి స్త్రీల సంఖ్య 943గా ఉంది. ఇవి చాలా కీలకమైన కీ డీటెయిల్స్. ప్రతి ఒక్కరూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫేస్ చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ చాలా కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవి. తర్వాత నేను ఇప్పుడు ఎస్టిమేట్స్ అడిగాననమాట. మనం ఎస్టిమేట్స్ అనేటివి ప్రస్తుతం మన దేశంలో జనాభా ఎంతుంది అనేది. అది ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషను మన దేశ జనాభాను అంచనాలను విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ప్రభుత్వ ముందస్తు అంచనాల ప్రకారం మన దేశంలో ప్రస్తుతము 141.2 కోట్ల మంది 1 కోటి తేడాగా 141.2 నుంచి 142 కోట్ల మధ్యలో ఉన్నట్టుగా అంచనా వేయబడింది. అంటే మన దగ్గర ఈ
ఆధార్ డేటా ఉంది గదా! దాన్ని బేస్ చేసుకొననమాట ఇది. ఇక్కడ వృద్ధి రేటు తగ్గింది. గణనీయంగా అదుపులోకి వచ్చేసిందనమాట. ఈ వృద్ధి రేటనేది ఏడాదికి సుమారు 8% నుంచి 9% పడిపోయింది. అంటే దీని అర్థం ఏమంటే, ఇప్పుడు ఒకటనుకోండి, ఏడాదికి ఒకటనుకోండి. 100 మందుంటే, ఒక సంవత్సరం తర్వాత 101 మంది అవుతారనమాట. అది ఏడాదికనమాట. ఈ వృద్ధి రేటు చాలా తగ్గిపోయింది. 2.4 అట్లా ఉండేది. ఇది ఆ వృద్ధి రేటు కూడా మీరు ఏ సంవత్సరం ఏం కథ ఎలా ఉంది? ఏ సంవత్సరం వృద్ధి రేటు తగ్గిందనేది నేను సెన్సస్ వీడియోలో డీటెయిల్‌గా ఇచ్చున్నాను. కానీ మనకిప్పుడు వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా తగ్గిపోతుంది అనే దానికి ఇదొక సూచన అనమాట. ఇది ముఖ్యమైన విషయము. ఆల్రెడీ నేను దీని గురించి చాలా వీడియోల్లో మాట్లాడున్నాను. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ మన దేశంలో పని చేయగలిగే శక్తి ఉండే వయస్సు ఉండే వాళ్ళు అత్యధికంగా మొత్తం జనాభాలో ఒక 100 మంది ఉంటే వాళ్ళలో పని చేయగలిగే శక్తి ఉండేవాళ్ళు 67% కన్నా ఎక్కువ మంది ఉన్నారు. మిగతా దేశాల్లో ఆ మారి లేదు. 70%, 80% మంది ముసలివాళ్ళు ఉన్నారు. ఆడ 30% వాళ్ళు పనిచేసే వాళ్ళున్నారు. ఆ 30% పనిచేసి 70% మందికి సరిపోయేట్టుగా వాళ్ళ ఆహారము, అవన్నీ ఆరోగ్యము అన్నీ అందించాలి. మన దేశంలో పని చేయగలిగే శక్తి ఉంది. అది మన దేశానికి ఉండే అత్యధికమైన ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ లైవ్ ఆధార్ కార్డ్ డేటా ఇది ఉంది కదా! యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఉడాయి అంటే ఇది దేశంలో ప్రస్తుతం నివసిస్తున్న ప్రజల సంఖ్యను రియల్ టైంలో ట్రాక్ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ ఉడాయి ముఖ్యమైన సూచికగా పనిచేస్తూ ఉంది. దాని ప్రకారము మనకు లైవ్లో ఆధార్ కార్డుల సంఖ్య, మన దేశంలో లైవ్ ఆధార్ కార్డుల సంఖ్య 135.1 కోట్లుగా ఉంది. అంటే 142 కోట్లు అంచనా వేశాం కదా! ఒక 7 కోట్ల మంది ఇంకా ఆధార్ కార్డులు తీసుకోలేదని మన అనమాట. అదే మనకు చూడండి ఇక్కడ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండి, ప్రాథమిక నమోదు ప్రక్రియలో ఉన్న పిల్లలను కూడా పరిగణలోకి తీసుకుంటే, ఈ బయోమెట్రిక్ వ్యవస్థ ప్రకారము మనం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న జనాభా బేస్ లైను ఈ 135 కోట్ల నుంచి 141 కోట్ల మధ్యలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చనమాట. 142 గ్యారంటీ. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏమంటే, ఈ సెన్సస్ అధికార ప్రక్రియలో కొన్ని మార్పుల వలన ప్రభుత్వ ప్రణాళిక అధికారులు వీటిని ఉడాయ్ లైవ్ పాయింట్‌లనే ప్రామాణిక బేస్ లైన్‌గా వాడేస్తూ ఉన్నారనమాట. ఎందుకు మనకు 2021 సెన్సస్ రాలేదు. కాబట్టి ఈ అంచనాలు తయారు చేయాలంటే మనకి ఇది ఒక బేస్ లైన్‌గా ఉంది. దీన్ని బేస్ చేసుకొనే మనకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు అవన్నీ కూడా దాని ద్వారా నుంచి పోతా ఉందనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం డేటా ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చాను. ఇది చట్టబద్ధమైన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇది పనిచేస్తూ ఉంటుంది ఇది. దీనికి ఆధార్ కార్డులను జారీ చేయడమే ముఖ్యమైన ఉద్దేశము. ఆధార్ కార్డులో మొత్తం 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక మైన ఆధార్ కార్డ్ అంటే మనం ఒక డిజిటల్ ఐడెంటిటీ ఇంతమందికి జారీ చేసి వాటినన్నిటిని నిర్వహించే ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది ఆధార్ వ్యవస్థ అనేది. మనం బయోమెట్రిక్ వేలిముద్రలు, కంటిపాప స్కానింగు, డెమోగ్రాఫిక్ పేరు చిరునామా సమాచారాన్ని భద్రపరచడము దీని బాధ్యత. కొత్తగా తప్పుల సవరణ అవన్నీ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్. ఇప్పుడు దేనికైనా కూడా ఆధార్ ఓటీపీ అనేది బేస్‌గా తీసుకుంటున్నారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దేశవ్యాప్తంగా రీజనల్ ఆఫీసెస్ హైదరాబాద్‌లో, మన చెన్నైలో, తర్వాత బెంగుళూరులో అంతా కూడా మనకున్నాయి. ఏపీలో ఇంకా పెట్టినారా లేదా అది తెలీదు. కనుక్కుందాం మనము. ఇప్పుడు ఈ 2021 సెన్సస్ ప్రకారము పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య ఇంకా మైక్రో లెవెల్‌లో అడిగారు. 2 ఇచ్చారనమాట. పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య ఇది మిలియన్‌లలోనే ఇచ్చారు. అంటే 62.37 కోట్ల మంది పురుషులున్నారు. 58.65 కోట్ల మంది స్త్రీలున్నారు. చూడండి ఎంత కన్‌ఫ్యూజ్ చేసాడో ఈడ. ఈ ఎగ్జాక్ట్ నంబర్ తెలియకపోతే మనము ఇది గుర్తుపెట్టలేం కదా! కాబట్టి ఎగ్జాక్ట్‌గా మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇది తెలుగులో ఇచ్చాను. మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది డైరెక్ట్ క్వెషన్ ఇది. రెండవది ఇంకొకటి ఇండియా పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్ ఇది 47వ క్వెషను. 121.02 మిలియన్లు అంటే 121,02,00,000 మంది 2021 జనాభా ప్రకారం. ఇప్పుడైతే అది 135-142 ఉందన్నమాట. ఆధార్‌లో నమోదైన వివరాలనేది నేను ఇక్కడ చెప్పాను. ఒకవేళ అడిగితే వాళ్ళు ఆధార్‌లో నమోదైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 135.1 కోట్ల మంది. లైవ్ యాక్టివ్‌గా ఉన్న ఆధార్ కార్డుల సంఖ్య ఇది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్టు ఇది చాలా కీలకమైందండి. నేను ఈరోజు 3 వీడియోలు చేశాను. నాకు ఎక్కువ ఆనందాన్ని కలిగించే
వ్యక్తులు, మంచి ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పే అవకాశం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ దాదాబాయి నౌరోజీ గారు మనము ఫస్ట్ ప్రాపర్టీ లైన్ కాన్సెప్ట్ అనేది ఇచ్చారు. ఇంత అభివృద్ధి అనేదంతా కూడా ఎందుకండి? పేదరికంలో నుంచి బయట తీసుకొని రావడానికే కదా! మన అభివృద్ధి ఫలాలు, మన దగ్గర ఉండే రిసోర్సెస్ పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికే కదా! ఈ పావర్టీ లైన్ అనేది పావర్టీ ఇన్ అన్ బ్రిటిష్ రూల్. మనం బ్రిటిష్ కాలంలోనే ఈయన దాదాబాయి నౌరోజీ గారు ఈ పావర్టీ గురించి మాట్లాడారు. ఆయన జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని ఆయన వాడాడనమాట. అప్పుడు జైల్లో వేసిన వ్యక్తికి ఒక ఒక జైల్లో వేసిన వ్యక్తికి 3 పూట్ల అన్నం పెట్టేదానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ కాన్సెప్ట్ నుంచి తీసుకొని కనీసం అంత ఆదాయం కూడా లేకుండా ఇప్పుడు ఈరోజు మనం జైల్లో ఎవరైనా వ్యక్తిని వేస్తే ప్రభుత్వం ₹100 ఖర్చు పెడుతుందనుకోండి. అంటే రోజుకి ₹100 కూడా ఆదాయం లేని వ్యక్తిని మనము ఆ పేదరికం కన్నా తక్కువ ఉన్న వ్యక్తి అని అనుకున్నారనమాట. అంటే ఏంది? అంత జైల్‌లో వేసిన వాళ్ళకేమి అద్భుతమైన అన్నం బెటర్ గదా! అది జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే కాన్సెప్ట్ కింద ఈ పేదరికాన్ని నిర్వహించాడు. వీటి మీద ఒక క్వెషన్ వచ్చింది. దీని మీద 2 క్వెషన్‌లొచ్చాయి. అలాగే ఇది డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి 50వ క్వెషన్ వచ్చింది. మోర్ వర్కర్స్ ఎంప్లాయిడ్ థాన్ రిక్వైర్డ్. అవసరమైన దానికన్నా ఎక్కువ మంది పని చేస్తా ఉంటే అది డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంటు. అది ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఉంటుందని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ దాదాబాయి నౌరోజీ గారు పావర్టీ లైన్ అనే దాన్ని ఫస్ట్ డెఫినిషన్ ఇచ్చాడు. ఈ జైల్ కాస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఈయనే ఇచ్చాడనమాట. దీని మీద 2 క్వెషన్‌లొచ్చాయి. మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా పెట్టాలన్నమాట ఇక్కడ. చూడండి. డాష్ గివ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పావర్టీ లైన్ ఇన్ ది ప్రీ ఇండిపెండెంట్ ఇండియా. నేను ఈ అమృత్య సేన్ గురించి గారికి చెప్తాను. ఆర్‌వి రావు గురించి చెప్తాను. దేశాయ్ గారి గురించి కూడా చెప్తాను. ఈ దాదాబాయి నౌరోజీ గారు స్వతంత్రం ముందర మొట్టమొదటిసారిగా పావర్టీ లైన్ అనే కాన్సెప్ట్‌ని ఆయన అందించారు. ఇది కరెక్ట్ ఆన్సర్. రెండోది చూడండి, భారతదేశంలో పేదరికాన్ని, దారిద్ర్య రేఖను బ్రిటిష్ కాలంలోనే మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా అంచనా వేయడానికి ప్రయత్నించిన దేశభక్తుడైన ఆయన రాసిన ప్రసిద్ధ పుస్తకం పేరు 'పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా'. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 49వ క్వెషన్ ఏమొచ్చిందంటే, ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ లైన్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ కాయిన్డ్ ది టర్మ్ జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఈ జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే కాన్సెప్ట్ని ఎవరు మొట్టమొదట చెప్పారు? ఇది కూడా దాదాబాయి నౌరోజీ గారే. మనము పైన ఆయన గుర్తుపెట్టాం కదా, మహాత్మా గాంధీ గారు ఏమైనా ఇచ్చారేమో అని అనుకొని గుర్తుపెట్టేస్తాం. ఇది కూడా ఆయనే, ఆర్థిక శాస్త్రవేత్త. ఈయన మన దాదాబాయి రెండిటికి దాదాబాయి నౌరోజీ గారే ఆన్సరు. ఈయన జైల్లో ఉన్న ఖైదీలకు ఆహారం కోసము బ్రిటిష్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో లెక్కించారనమాట. సమాజంలో వ్యక్తి కనీసంగా బతకడానికి ఆ జైలు ఖర్చులంత డబ్బైనా కావాలని భావించి దాని ఆధారంగా దారిద్ర్య రేఖను లెక్కగట్టాడు. దారిద్ర్య రేఖను కాబట్టి దీనికి జైలు జీవన వ్యయం అనే పేరు వచ్చింది. ఇప్పుడు మనము ఈ దారిద్ర్యం కన్నా కింద ఉండడానికి ఏమేమి చూసుకున్నాము, కనీస అవసరాలే కాకుండా విద్య, వైద్యం అనేటివి కూడా చూసుకున్నాం. ఇవన్నీ కూడా నేను ఏఎస్ఓ 2025 క్వెషన్ పేపర్‌లో చర్చించాను. ఇప్పుడు 50వ క్వెషన్ ఏమంటే, ఇది డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి వచ్చింది. పరోక్ష నిరుద్యోగం. ఇప్పుడు డాష్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రిఫర్స్ టు ఎ సిట్యుయేషన్ వేర్ ఇన్ మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ దాన్ రిక్వైర్డ్. ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఇది ఉంటుంది కదా, అవసరమైన దానికన్నా ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి వేరే పరిస్థితి లేదు కాబట్టి ఇద్దరు చేయాల్సిన పని 5 మంది చేస్తూ ఉంటారు అక్కడ. దానివల్ల వచ్చే ఉత్పాదకత సున్నాగా ఉంటుంది. దాన్నే పరోక్ష నిరుద్యోగం అంటారు. ఇది ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చర్చించానండి. సైక్లికల్ అంటే, స్ట్రక్చరల్ అంటే, సీజనల్ అంటే, ఫ్రిక్షనల్ అంటే, ఇవన్నీ కూడా నేను చర్చించాను. ఒకసారి ఈ 2022 సిరీస్‌లోనే ఇది చర్చించాను. ఇక్కడ మన దేశంలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అది ఉంది. దీన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగము లేదా పరోక్ష నిరుద్యోగం అని అవన్నీ అంటారు దీన్ని. వ్యవసాయ రంగంలో ఎక్కువ పని చేస్తూ ఉంటుంది ఇది. ఇద్దరు మనుషులు సరిపోతారంటే 5 మంది పనిచేస్తూ ఉంటారు. మిగిలిన వలన వచ్చే ఉపాంత ఉత్పాదకత 0 అనమాట. వారు పనిచేస్తున్నట్టు కనిపించిన నిజానికి వాళ్ళ వలన అదనపు లాభం ఉండదు. ఇట్లాంటి పరిస్థితినే డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు. ఇప్పుడు డాక్టరు ఆర్‌వి రావు గురించి చెప్తాను. నేను చాలా కాలం పాటు నాన్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ చెప్పానండి. అంటే అందులో ఈ జాతీయ ఆదాయం లెక్కించడానికి ఉంటుందన్నమాట. మనము ప్రశ్న ఇచ్చేటప్పుడు ఆర్‌వి రావు ఎస్టిమేట్స్ అని చెప్పి ఇస్తూ ఉంటాను. నేషనల్ ఇన్‌కమ్‌కి సంబంధించి ఈయన ఆర్‌వి రావు గారు, అదేవిధంగా మన దాదాబాయి నౌరోజీ గారి గురించి చెప్పుకున్నాము. మన ఆర్‌సి దేశాయ్ గారు, ఆ తర్వాత అమృత సేన్ గారి గురించి నేను ఇప్పుడు కొంచెం అదనపు వివరాలు అందిస్తాను. ఈయన పూర్తి పేరు విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజరావు. ఈయన స్వతంత్ర భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో ఆర్థిక విధానాలను రూపొందించడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం అనమాట. దేశానికి
అందించిన విశిష్ట సేవలను మనం 3 భాగాలుగా చూద్దాము. మొట్టమొదటిది మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ గణన, ఆర్థిక సిద్ధాంతాలు బ్రిటిష్ కాలంలో నుంచి అంచనా వేయడానికి ఈ రావు గారు దాన్ని ఆధునీకరించారు. భారత జాతీయ గణన, ఆదాయ గణన పితామహుడిగా ఆయన్ని చెప్పుకోవచ్చు. 1937లో ఆయన డైరెక్ట్‌గా ఆయన ఎవరి స్టూడెంట్ ఆయన? కీన్స్ స్టూడెంట్ అనమాట ఆయన. కేన్స్ సిద్ధాంతం. ఆయన కేన్స్ దగ్గరే ఆయన చదువుకున్నట్టుగా ఉన్నాడాయన. జేఎం కేన్స్ సిద్ధాంతాలు. కాబట్టి ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1931-32 దేశ ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి లాంటిదనమాట అది. మిగతావన్నీ జరుగుతూ ఉంటాయి. పొలిటికల్‌గా, సామాజికంగా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎకనామిక్‌గా జరిగిన మార్పులని గుర్తించిన వాళ్ళలో ఈయన చాలా గొప్పవాడు. ఆయన వ్యవసాయ రంగానికి ఇన్వెంటరీ మెథడు, పారిశ్రామిక సేవా రంగాలకు ఆదాయ పద్ధతి, ఇన్కమ్ మెథడ్‌ని కలిపి ఈ రెండిటిని కలిపి ఒక నూతన విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. జాతీయ ఆదాయంలో సేవా రంగాన్ని చేర్చాలని పట్టుబట్టిన మొట్టమొదటి ఆర్థికవేత్త ఆయన. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థపై కేన్ సిద్ధాంతాల విశ్లేషణ కూడా ఆయన చేశాడు. 1952లో ఆయన ఒక ప్రముఖ పరిశోధన పత్రము పాశ్చాత్య దేశాలకు సరిపోయే జేఎం కేన్స్ సిద్ధాంతాలు మన దేశంలో పనికిరావు అని ఆయన నిరూపించాడనమాట. భారతదేశం లాంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో కేవలము నోట్లు ముద్రించినంత మాత్రాన అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందే కానీ మన ఆర్థిక విధానాలకు మన ప్రజల్ని అప్గ్రేడ్ చేయడానికి అది ఉపయోగపడదు. అది ఆయన తీసుకొనొచ్చాడు. మనము అంతకుముందు వరకు కేలరీల వినియోగం ప్రకారము రోజుకి 1500 క్యాలరీల కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళే ఆరోగ్యంగా అది పేదరికం కన్నా పైన ఉన్నవాళ్ళు. క్యాలరీలను బట్టి లెక్కించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. పేదరిక నిర్మూలన అనేది కేవలం బతకడానికి సరిపడే ఆహారం అందించడం మాత్రమే కాదు. బ్యాలెన్స్డ్ డైటు, మానవ కనీస మానవ వసతులు కల్పించడం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన వాదించారన్నమాట. కాబట్టి ఇవన్నీ కీలకమైనవి. క్యాలరీలు మాత్రమే కాదు మనం చూసుకోవాలి. ఇప్పుడు అందుకనే ఈ మార్పులే మనకు లేటెస్ట్‌గా చాలా వరకు మారి ఆ మెజర్‌మెంట్స్ అన్నీ గూడా, ఇండెక్సెస్ అన్నీ గూడా చేంజ్ అయినాయన్నమాట. ఆయన మన దేశంలో ఒక ఫేమస్‌గా ఉండే చాలా ఇన్‌స్టిట్యూట్స్‌ని ఆయన నిర్మించాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డీఎస్సీ 1948లో ఆయన ప్రవేశపెట్టాడు ఈయన. అక్కడ చూడండి ఇక్కడ ఉన్నత స్థాయి ఆర్థిక శాస్త్ర బోధన, పరిశోధన కోసం దీన్ని స్థాపించాడు. అమర్త్య సేన్ గారు, ఆహ్, సు సుఖ్మయ్ చక్రవర్తి గారు, మన్మోహన్ సింగ్ గారు వంటి మేధావులను ఆయనే స్వయంగా ఇక్కడ ఫ్యాకల్టీగా ఆయన ఆహ్వానించాడు. ఈ మన్మోహన్ సింగ్ గారు, ప్రొఫెసర్ గారు ఆయన ఉన్న దానివల్ల ఈరోజంతా మేము ఇంత జీతాలు తీసుకోగలుగుతున్నామండి. ఆయన డైరెక్ట్‌గా ఆయన ప్రొఫెసర్ కాబట్టి యూజీసీ సేల్స్‌లో 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి, 12 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి సాఫ్ట్‌వేర్ రంగానికి ఈ వలసలు వెళ్ళిపోతున్నాయని చెప్పేసి మంచి స్కేల్స్ ఇచ్చాడు. ఆయన ప్రవేశపెట్టిన స్కేల్స్ వలన ఇప్పుడు చాలామంది మంచి జీతాలు తీసుకోగలుగుతున్నారనమాట. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనమాట, ఐఈజీ. ఇన్ 1957లో పెట్టాడు. ఇది ఏం చేస్తుందంటే దేశ జనాభా, నిర్మాణ సంస్కరణలు, ఆర్థికాభివృద్ధి పై పరిశోధనల కోసము. ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, ఐసెక్ అంటారు. ఇది బెంగుళూరులో ఉంది. 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. నేను 2000 సంవత్సరంలో 26 ఏళ్ల క్రితము నా పీహెచ్‌డీ థీసిస్ కోసము, ఆర్టికల్స్ కోసం అక్కడికెళ్ళాను. నేను ఎకనామెట్రిక్స్‌లో పీహెచ్‌డీ చేశాను. అంటే నాకు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఈ రెండిటి యొక్క అప్లికేషన్ ఎకనామిక్స్‌లో చేసేదాన్నే ఎకనామెట్రిక్స్ అంటారు. ఆర్థిక శాస్త్రము, సమాజ శాస్త్రము, రాజకీయ శాస్త్రాలను అనుసంధానిస్తూ గ్రామీణాభివృద్ధి మరియు స్థానిక స్వపరిపాలన, పంచాయతీ రిఫార్మ్స్‌కి అవసరమైన పునాదిని ఈ సంస్థ ద్వారా ఆయన వేశారనమాట. ఇతర జాతీయ సంస్థలు కూడా ఐసీఎస్ఎస్ఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ఈ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషను, మైసూర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఐసిఐఐఎల్‌లో స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఒక ప్రొఫెసరే కాకుండా ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఆయన పనిచేశారు. ఆయన ఏ శాఖలు చేశారంటే రవాణా మరియు నౌకాయాన శాఖ 67-69 వరకు 2 ఏళ్ళు చేశారు. ఆ టైంలోనే ఆయన తూతుకుడి మరియు కొచ్చిన్‌లలో, మంగళూరు, తూతుకుడి, కొచ్చిన్‌లలో ఓడరేవుల అభివృద్ధికి ఆయన వ్యూహాత్మక కృషి ఉంది. దానివల్లనే మనకు ఇప్పుడు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్‌కి చాలా వరకు ఆ మంగళూరు నుంచి గాని, ఈ టూటికోరి నుంచి, కొచ్చిన్ నుంచి కూడా ఆయన ఆ నౌకాయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మరియు ఆయన విద్య మరియు యువజన సేవల శాఖ 1969-71 వరకు ఈ ఎన్‌సీఈఆర్‌టీ సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు మరియు నూతన నిర్మాణాన్ని తెచ్చారు. అకాడమిక్ విద్యే కాకుండా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషను, విద్యార్థి సంక్షేమంలో భాగంగా
పౌష్టికాహార ప్రణాళికలను కూడా ఆయనే ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయన ఐక్యరాజ్య సమితిలో సబ్ కమిషన్ చైర్మన్‌గా ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ తయారైంది. దీన్ని మనం చర్చించాం ఆల్రెడీ. తక్కువ వడ్డీకి రుణాలిచ్చే ప్రపంచ బ్యాంకు సంస్థ ఆయన ఇచ్చిన నివేదికల ఆధారంగానే చేశాయి. ఆయన్ని 1974లో భారతదేశం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మనం ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ గణాంకాల వ్యవస్థ, సామాజిక ఆర్థిక పరిశోధనా పద్ధతులు మరియు డేటా ఆధారిత సంక్షేమ పథకాల వెనకాల డాక్టర్ ఆర్వీరావు గారి మేధో సంపత్తి, దూరదృష్టి ఎంతో ఉందన్నమాట. కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఒకవేళ పరీక్షలో వచ్చినా రాకపోయినా కూడా ఆయన చేసిన సంస్కరణలు తెలుసుకుంటే మనకేదో కొద్ది నాలెడ్జ్ అన్న వస్తుందన్నమాట. తర్వాత ఆర్‌సి దేశాయ్ గారని, ఆయన కూడా ఆర్వీరావు వలనే బ్రిటిష్ కాలంలోనే మన దేశ ఆర్థిక పరిస్థితులను, ప్రజల జీవన ప్రమాణాలను ఒక సైంటిఫిక్‌గా అంచనా వేయడానికి కృషి చేశాడు ఈ ఆర్‌సి దేశాయ్ గారు. ఈయన మన వలస పాలనలో మన దేశం నుంచి సంపద ఎలాగా ఆ దేశానికి వెళ్ళిపోతా ఉందో అనేది రకరకాల పరిశోధన పత్రాల ద్వారా ఆయన ఆయన దాన్ని కనుక్కున్నాడు. ఆయన అందరికీ తెలిసేలాగా చేశాడు. మనం అధికారిక గణాంకాలు అరాకొరకంగా ఉన్నాయి. అప్పుడేం మనకేం డేటా లేదు ఇప్పటిలాగా. ఆయన 1931 నుంచి 40 వరకు మన దేశానికి సంబంధించిన జాతీయ ఆదాయాన్ని ఆయన ఇండివిడ్యువల్‌గా ఆయన స్వతంత్రంగా ఆయన కనుక్కున్నాడనమాట. నేషనల్ ఇన్‌కమ్, తలసరి ఆదాయం కూడా పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని అత్యంత శ్రమ కోర్చి అంచనా వేశాడనమాట. అప్పట్లో ఏముందండి? ఏమి లేదు అప్పుడు డేటా గ్యాదర్ చేసేదానికి. ఇలాగా ఎక్కువ మనకేం టెలిఫోన్ సౌకర్యాలు గానీ, డేటా గ్యాదర్ చేసేదానికి దేశం మొత్తంలో మన జాతీయ ఆదాయం గణన చేశాడు మొట్టమొదటి వ్యక్తి. అదే విధంగా పర్ క్యాపిటా ఇన్‌కము పూర్వపు అంచనాల వలె ఊహాజనిత పద్ధతులు కాకుండా లభ్యతలో ఉన్న పరిమిత వనరులను ఉపయోగించుకొని లెక్కలు చేశాడు. ఈ వలస పాలన వలన ఎంత తగ్గిపోయింది అనేది, ప్రజలు ఎంత తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారో ఆయన గణాంకాలు స్పష్టం చేశాయి. మన కన్జ్యూమర్ ఎక్స్‌పెండిచర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి ఆయన పరిశోధనలు చేశాడు. మన కన్జ్యూమర్ ఎక్స్‌పెండిచర్ ఆధారంగా ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథము 'స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ 1932-1941' ఇది 1953లో ప్రచురితమైంది. చూడండి ఆయన అప్పుడు రాశాడు. కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాతే అది ప్రచురితమయ్యి ఒక మైలురాయిగా నిలిచిందనమాట అది. ఆయన కేవలము ఉత్పత్తిని మాత్రమే కాకుండా, ఉత్పత్తి జరిగితే ఉపయోగం ఏముంది? ఉత్పత్తి అయ్యి అది బ్రిటిష్‌కి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళు మన అవసరాల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎక్స్‌పెండిచర్ మెథడ్‌కు దగ్గరగా ఆయన లోతుగా విశ్లేషించాడు. గృహ వసతి మరియు కనీస అవసరాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? మనం ఆహారము, దుస్తులు, గృహవరసి అది చు చు ఒక దీన్ని దీన్ని బేస్ చేసుకొని ఇందిరాగాంధీ గారు మన మంచి నినాదం తెచ్చారు. అదనమాట. ఇక్కడ వలస పాలనపై విమర్శ చేశారాయన. ఆయన ప ఈ మన దగ్గరుండే పన్నుల రూపంలో, ముడిసరుకుల రూపంలో సంపద అంటే వాళ్ళు దానికోసమే పోర్టులు నిర్మించుకున్నారు. దానికోసమే రైల్వే మార్గాలు నిర్మించుకొని వాటినన్నిటిని సంపదనంతా కూడా బ్రిటన్‌కి తరలించేశారనమాట. ఇక్కడ పోలికేముందంటే ఈయన వీకే రావు గారేమో జాతీయ ఆదాయ గణనకు శాస్త్రీయ పునాది డబుల్ మెథడ్ ఏశాడు. విద్యా సంస్థల స్థాపన చేశాడు. ఈయన దాని ద్వారా ఏం జరిగిందంటే ఆదాయం మరియు ఉత్పత్తి పద్ధతుల సమన్వయం జరిగింది. దేశాయ్ గారు 1931-41 బ్రిటిష్ వినియోగ వ్యయము, తలసరి జీవన ప్రమాణాలు అంచనా వేశాడు. దీనివలన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌పై ప్రత్యేక పరిశోధనలు చేశాడు. మనము స్వాతంత్రం సాధించిన తొలినాళ్లలో జాతీయ ఆదాయ కమిటీ ఏర్పాటుకు తర్వాతి కాలంలో ప్లానింగ్ కమిషను వ్యూహాలు రచించడానికి ఈ ఆర్‌సి దేశాయ్ గారు అందించిన అంతకుముందు 1931-41 నుంచి ఆహ్, ము ము 40 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు 31-40 వరకు ఆయన ఆయన ఇండివిడ్యువల్‌గా గేదర్ చేసిన నమ్మకమైన గణాంకాలు ముఖ్యమైన బేస్ లాగా ఉపయోగపడినాయన్నమాట. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ అమృత సేన్ గారు 1998లో నోబెల్ బహుమతి వచ్చింది. చాలా కాలం పాటు ఈ మన కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో ఈ క్వెషన్ వచ్చేది. ఏదో రకంగా ఒక క్వెషన్ ఆయన గురించి ఇచ్చేవాళ్ళనమాట. ఆయన్ని 1999లో ఇండియా భారతరత్న పురస్కారంతో సత్కరించారు. ఈయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్‌లో మన వీకే రావు గారు ప్రొఫెసర్‌గా చేర్చుకున్నారనమాట ఆయన్ని. మన దేశానికి మరియు ప్రపంచానికి ఆయన అందించిన ఆ ముఖ్యమైన సహకారాలేమంటే వెల్‌ఫేర్ ఎకనామిక్స్ అండ్ కేపబిలిటీ అప్రోచ్ ఇదనమాట. సంక్షేమ, అర్థశాస్త్రం, సామర్థ్యాల విధానం. ఇది ఒక మానవీయ కోణాన్ని, హ్యూమనిస్టిక్ ఫేస్‌ని ఈ అర్థశాస్త్రానికి ఆయన పరిచయం చేశాడు. క్యాపిటలిజం కాకుండా హ్యూమనిస్టిక్ ఫేస్‌ని చేశాడు. ఈ కేపబిలిటీ అప్రోచ్ అంటే ఏమంటే, ఒక దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ లేదా తలసరి ఆదాయంతో కొలవకూడదు. మన జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో అది సాధించడానికి అవసరమైన స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యం మరియు అవకాశాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది నిజమైన అభివృద్ధికి కొలమానం ఆయన ఆయన చేశాడు. జీడీపీ పెరిగిపోయినంత మాత్రాన ఇవేవి లేకుండా
జీడీపీ పెరిగిపోతే ఉపయోగం లేదు అని ఆయన నిరూపించాడనమాట. ఆయన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్‌డిఐ పాకిస్తాన్ ఆర్థిక శాస్త్రవేత్త మహబూబ్ ఉల్ హక్‌తో కలిసి ఆయన ఒక నూతన సూచికని రూపొందించాడు. ప్రస్తుతము యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను ప్రతి దేశం గూడా మనం ఈ కంట్రీస్‌కి ఇండెక్స్‌ని అంచనా వేయడానికి ఈ హెచ్‌డిఐనే అది ఏమి చూడండి నేను దీని గురించి చర్చించానండి. 2025 ఏఎస్‌ఓలో విద్య, ఆయుర్దాయం, ఆదాయాల కలయిక. ఇది కొత్త ఇండెక్స్ అనమాట ఇది. మన పేదరికానికి కొత్త ఇండెక్స్‌ని ప్రాధాన్యతగా తీసుకునిందిది. ఆయన పావర్టీ మీద ఈ కరువుల మీద ఆయన పరిశోధన చేశాడు. 1981లో ఆయన పావర్టీ అండ్ ఫిమైన్స్ ఎన్ ఎస్సే ఆన్ ఎంటైటిల్మెంట్ అండ్ డిప్రివేషన్ అనే గ్రంథం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా విధానాలని అది మార్చేసిందంట. కృత్రిమ కరువులు 1943లో జరిగిన బెంగాల్ కరువును ఆయన ఇదని చిన్నతనంలో ప్రత్యక్ష సాక్షి ఆయన బెంగాల్ అమృత సేన్ అంటే బెంగాల్‌లో ఉండే ఆయన లోతుగా అధ్యయనం చేసి కరువులు కేవలం ఆహార ధాన్యాల కొరత వలన మాత్రమే రావు. కృత్రిమ కరువులవి. ఆహార ధాన్యాలంతా అప్పుడు ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు మొత్తం గోధుమల్ని అన్నిటిని బ్రిటన్‌కి తీసుకెళ్ళిపోయారు. అందువలన అది కృత్రిమ కరువు అనమాట. మన దేశంలో ఏం పండకుండా కాదది. కొనుగోలు శక్తి కోల్పోవడం. ఆహారం మార్కెట్‌లో ఉన్నప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాలకు కొనుగోలు శక్తి లేకపోవడం వలన, సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వలన లక్షలాది మంది ఆకలితో అలమటించారని ఆయన నిరూపించాడనమాట. ఇక్కడ ప్రజాస్వామ్యం, కరువుల నివారణ. మనకు స్వతంత్ర, క్రియాశీలక పత్రికా రంగం, ఫ్రీ ప్రెస్సు మరియు ప్రతిపక్షాలు ఉన్న ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ పెద్ద ఎత్తున కరువులు సంభవించమని ఆయన చారిత్రాత్మక వాదనను ముందుకు తెచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే స్పందిస్తుంది. అదే కదా పత్రికా రంగం ప్రశ్నించారనుకోండి ఇక్కడ కరువులు ఉన్నాయండి మీరు ఏదైనా సంక్షేమ పథకాలు తీసుకొని రండి అని అప్పుడు కరువు రాదు. ఆ పరిస్థితి లేదు కాబట్టి మనకు ఆ బెంగాల్లో అప్పుడు కరువు వచ్చిందని ఆయన ఆయన నిరూపించారనమాట ఆయన సా లెక్కల ద్వారా. సామాజిక ఎంపిక సిద్ధాంతం సోషల్ చాయిస్ థియరీ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల భిన్నమైన ఆసక్తులు ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన న్యాయబద్ధమైన నిర్ణయాలను సంఖ్యాశాస్త్ర అంటే మన స్టాటిస్టిక్స్ మరియు ఆర్థిక నమూనాల ద్వారా ఎలా తీసుకురావాలో ఆయన వివరించాడు. మెజారిటీ నిర్ణయాల వలన మైనారిటీ లేదా బలహీన వర్గాలు నష్టపోకుండా ఉండే సంక్షేమ విధానాల రూపకల్పనకు ఇది ఉపయోగపడింది. మన భారతదేశం యొక్క విద్య, ఆరోగ్య రంగాలపై ఆయన మార్గదర్శకత్వం చేశాడు. ప్రైమరీ ఎడ్యుకేషను, యూనివర్సల్ హెల్త్ కేర్‌పై పెట్టుబడి పెట్టినంత కాలము దేశం పెట్టనంత కాలం పెట్టకపోతే దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. ఏ దేశమైతే పారిశ్రామికంగా, సేవా రంగంలో ఎంత ఎదిగినా ఈ ప్రాథమిక విద్య మీద, ప్రాథమిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అలా పెట్టకపోతే అది పరిపూర్ణమైన అభివృద్ధి చెందిన దేశం కాదని ఆయన నిరంతరం హెచ్చరిస్తూ వస్తున్నారు. మనము కేరళలో హెచ్‌డిఏలో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో సాధించిన విజయాన్ని ఆయన ఎగ్జాంపుల్‌గా చెప్తూ సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంత ముఖ్యమో దేశానికి సూచికగా చూపించి మనం కేరళలో ఎక్కువ ధనవంతులు లేరు, ఎక్కువ పేదవాళ్ళు లేరండి. అదొక చిన్నగా డెవలప్ అవుతా ఉండే ఒక మంచి రాష్ట్రం అది అక్కడ. ఆ తర్వాత పురాతన నలంద విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ ఆయన రీకన్‌స్ట్రక్షన్ చేసి పునరుద్ధరించడంలో దానికి మొదటి ఛాన్సలర్‌గా ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆయన రాసిన పుస్తకాలు 'స్వేచ్ఛే అభివృద్ధి', 'డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్', తర్వాత 'భారతీయుల సంవాద సంస్కృతిపై విశ్లేషణ', 'ఎన్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్', తర్వాత 'ఎన్ అన్సర్టన్ గ్లోరీ ఇండియా అండ్ ఇట్స్ కంట్రడిక్షన్స్', భారత ఆర్థిక వివిధలో హెచ్చుతగ్గులపై రాసిన పుస్తకం 'కాంట్రాడిక్షన్స్'. డాక్టర్ వికే ఆరవిరావు వాళ్ళనే అమృత్య సేన్ కూడా అర్థశాస్త్రాన్ని కేవలం సిద్ధాంతాలకే పరిమితం చేయకుండా సమాజంలోని అత్యంత వెనకబడిన నిరుపేద మానవుడి విముక్తి కోసము ఉపయోగించిన మహోన్నత మేధావి. అటువంటి వాళ్ళ గురించి మనకు ఎగ్జామ్ కోసం పరంగానే కాకుండా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు చాలా ఉంది. నేను చాలా హ్యాపీగా వీళ్ళందరినీ మీకు పరిచయం చేశానండి. మనము ఈ చాట్ జీపీటీని, జెమినైని యూజ్ చేసుకుంటున్నాము. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.